రైతన్నకు ఏ అవసరం వచ్చినా కూడా పంట విత్తనం వేసే దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా కూడా ప్రతి అవసరంలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ ఆ ఆర్బీకేలు పనిచేస్తూ ఉన్నాయి. రైతన్నలకు 9 గంటల పాటు పగటిపూటే ఉచిత విద్యుత్, క్వాలిటీ విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం. రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఉచిత పంటల బీమా అమలు చేస్తా ఉన్న ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. రైతన్నలకు ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పాలన కూడా కేవలం మీ బిడ్డ పాలనలోనే, ఈ 58 నెలల కాలంలోనే. రైతన్నలను ఇంతగా తోడుగా ఉంటూ రైతన్నలను ఆడుకున్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నలకు అదనపు ఆదాయం ఉండాలని పాడి రైతులను సైతం, ఆ రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు పాడి పశువులు కొనించడమే కాకుండా అమ్ములను తీసుకొని వచ్చి కాంపిటీషన్ క్రియేట్ చేసి చంద్రబాబు మూసేసిన చిత్తూరు డైరీ లాంటివి కూడా తెరిపించి ఈరోజు పాడి రైతులందరికీ కూడా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి లీటరు కూడా 10 రూపాయల నుంచి 22 రూపాయలు పెరిగిన మాట ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఏకంగా మంచి చేస్తూ 19,17,000 మంది రైతన్నలకు, వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ 34,72,000 ఎకరాలకు పూర్తి హక్కులను కల్పిస్తూ, సర్వ హక్కులను ఆ భూముల మీద రైతన్నలకు కల్పిస్తూ, ఆ రైతన్నలకు 22A కింద కానీ సర్వ హక్కులు కల్పించడం కానీ, తీసేయడం కానీ, సర్వ హక్కులు కల్పించడం కానీ జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను.